ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మనంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ప్రార్థనలో కూర్చునే ముందు మాత్రం తండ్రి మన మనసు ఎలా ఉందనేది అదే చూస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, నా జాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్ల నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్ప వారం కాదు నా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభ, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి మాకుంటేనే నా ప్రభ మేము ప్రశాంతంగా ఉండగలం. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే మీ శాంతి మాకుంటేనే నా తండ్రి, మా కుటుంబాల్లో ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడకుండా, లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా బిడ్డ లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాన్ని మాకు అనుగ్రహించున్నాం కృప. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు, వెర్రి వాళ్ళమే నా తండ్రి. సగం లోకంలో ఉంటున్నాము, సగం మీలో ఉంటున్నాం నా తండ్రి. అది కాదు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రం ఉండొద్దని మీరు చెప్పారు. కానీ మాలో నా ప్రభ అనేక మంది నులివెచ్చని స్థితిలోనే ఉంటున్నారు నా ప్రభ. జాలిగల దేవా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. భక్తి విషయంలో, నా తండ్రి విషయంలో నేను బాగానే ఉంటున్నాను కదా, ఇక మిగతా విషయాల్లో నేను ఎలా ఉంటే ఏమి అని నా ప్రభ ఒకవేళ బిడ్డలు సమర్థించుకుంటున్నారేమో, లోకాన్ని వెంబడిస్తున్నారేమో నా తండ్రి. లోకాన్ని మీద, లోకాశల మీద బిడ్డలకు అసహ్యత పుట్టించిన ప్రభ వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో జీవిస్తున్నారు నా తండ్రి గ్రహించుకునే వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నులివెచ్చగా ఉండకుండా నా ప్రభ మీకు ఇష్టమైన బిడ్డలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరు ఇష్టపడేలా, మీరు మెచ్చుకునేలా నా ప్రభ, మీకు లోబడేలా మేము ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నా తండ్రి ప్రతిదీ కూడా మీరు మాకు జ్ఞానం ఇస్తేనే మేము నేర్చుకోగలం. ఆ ప్రకారంగా మేము జీవించాలంటే మీరిచ్చే జ్ఞానమే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. 100 గొర్రెల్లో నా ప్రభు ఒక్క గొర్రె తప్పిపోయి 99 గొర్రెలు వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం నా ప్రభు వెతుక్కుంటూ వెళ్ళి గొర్రెను కనుగొని నా తండ్రి, మరి ముళ్ళ కంపలో నా తండ్రి పాపములో చిక్కుకోకుండా వెతుక్కొని తీసుకొచ్చిన ప్రభ మందలో కలిపిన దేవా, ఎంతో మంది నా ప్రభ మీ బిడ్డలే నా తండ్రి బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది నా ప్రభ మరలా లోకంలోకి జారిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు నా తండ్రి. రోగుల కొరకే వచ్చానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. రోగంలో బ్రతుకుతున్న మా వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. దారి తప్పిపోతున్న మా వైపు ఒక్కసారి చూసి నా ప్రభ ఒక గద్దింపు చేసేనా సరే నా తండ్రి మరలా తీసుకొని నా ప్రభ మీ మందులో నా ప్రభు, మీ అడుగు జాడల్లో, మీ దారిలో నా తండ్రి మమ్మల్ని కలపమని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోయి లోకంలో పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం, అపవాది చేతుల్లో బందీలుగా అయిపోతున్నాం నా తండ్రి. జాలిగల దేవా, సమస్తము మీరు ఎరిగే ఉన్నారు, మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. మా మీద జాలిపడి కనికరపడి
తెలుసు తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మా చేయి మాత్రం విడిచిపెట్టొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది తెలివైన, జ్ఞానమైన, మంచి ఆరోగ్యమైనా సరే నా ప్రభు, మంచి టాలెంట్ అయినా, కీర్తి ప్రతిష్టలైనా సరే, ఆస్తులైనా, అంతస్తులైనా, సంపదైన, ఘనతైన ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీకు ఇష్టలుగా మీకు దగ్గర చేసేలా మేము వాళ్ళ దగ్గర అయ్యేలా మమ్మల్ని పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా అదంతా ఒకనాడు వ్యర్థమే, అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా నా తండ్రి. ప్రతి దినము నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుని దావీదు గారి వలె మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో మాకు నేర్పించండి నా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దావీదు గారు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి అతను. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి, మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మీకు ఎలా ఘనత ఇవ్వాలి నా ప్రభా, మీ నామానికి ఎలా మహిమ తీసుకురావాలో ఆ గ్రహింపు నా తండ్రి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా, లోకస్తుల్లాగా మేము లోకంలో నా ప్రభా లోక ఫ్యాషన్లో బ్రతకకుండా మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు మీరు ఎలా అయితే ఉండమని జీవించాలని ప్రవర్తించమని మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు. ఆ రీతిగానే మా ప్రవర్తన ఉండేలా, ఆ రీతిగానే మా వస్త్రధారణ ఉండేలా, ఆ రీతిగానే మేము మాట ఉండేలా, మేము జాగ్రత్త పడేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న ఆ అప్పులు, ఆర్థిక సమస్యలు నా ప్రభా మీకు సమస్తము తెలుసు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఎందుకు మరి వెనుకబడిపోతున్నారో మీకు మాత్రమే తెలుసు. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడి పని చేసినా కూడా మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటేనే నా ప్రభా మేము సమృద్ధిగా పొందుకుంటాం. తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము మాకు సమకూరతే నా తండ్రి. మీ చిత్తమైతే మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల వల్ల ఎవరైతే బాధలు పడుతున్నారో అప్పుల మీదే వాళ్ళ ధ్యాస పెట్టకుండా అసలు అప్పు ఇంత అప్పు నేను ఎందుకు చేశాను, అయ్యో నా తండ్రిని క్షమాపణ అడిగే అర్హత నాకుందా, నా సొంత జ్ఞానంతో, నాకున్న తెలివి తక్కువతో, నాకున్న వెర్రితనంతో ఇన్ని అప్పులు నేను చేశాను కదా, నా తాహతకు మించిన అప్పులు చేశాను. ఇప్పుడు ఎలా తీర్చాలని నేనే సతమతమైపోతున్నాను. తప్పు చేశాను అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. మరి బిడ్డల మనోనేత్రాలు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపడే మనసుని హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి వారి కారుస్తున్న కన్నీటికి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోయారయ్యా, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీరు అద్భుత కార్యం చేసే వరకు, ద్వారాలు తెరిచే వరకు బిడ్డలు నా ప్రభా ఓర్పు సహనంతో, నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ ఉద్యోగం అయితే వాళ్ళు చేస్తున్నారు, ఆ ఉద్యోగాన్ని బట్టి ఆ పని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మారు మనసు పొందాలని, కుటుంబాన్ని రక్షించుకోవాలని, నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలి, నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి, నా తండ్రి అడుగుజాడలో నా కుటుంబం నడవాలి, లోకంలో బ్రతకకూడదు, నా బిడ్డల రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభు మేము చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. కానీ ఒక్క గద్దింపు మీరు చెప్పారంటే ఖచ్చితంగా మీ మాటకు లోబడతారయ్యా. వారు ఏ స్థితిలో ఉన్నారు బిడ్డలు గ్రహించుకునే మనోనేత్రాలు నా ప్రభు బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నామయ్యా. మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఒక్క చిన్న సమస్యకి కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎన్ని శ్రమలు, ఎంత భయంకరమైన ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల గుండా వెళుతున్నా సరే
బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండేది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదం ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. జాలిగల దేవా, మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు తీసివేసి మనశ్శాంతి నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన. మనశ్శాంతి లేదమ్మా అని బిడ్డలు బాధపడుతున్నారు, సంతోషం లేదని బాధపడుతున్నారు అయ్యా. నిజమైన తండ్రి, నిజమైన దేవుడు మిమ్మల్ని తెలుసుకునే అంత గొప్ప అవకాశం మీరు మాకిచ్చినారు నా తండ్రి. మేమే పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వారు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే ఆ ధన్యత వాళ్ళకి ఇవ్వలేదు. ఏమండి, ఎందుకయ్యా అంత ప్రేమ, ఎందుకయ్యా తండ్రి? మీకే స్తోత్రం నా తండ్రి. నిజమైన తండ్రి మీరు మాకున్నప్పుడు మా కుటుంబాల్లో దుఃఖాలు, వేదనలు, మనశ్శాంతి లేకపోవడం అనేది ఉండదు కదా తండ్రి. ఉండనివ్వద్దయ్యా. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు, అర్హత, అధికారం మాకు లేదు నా తండ్రి. కనీసం మీ మాట, మీ పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అపవాది, మాలో ఉన్న అపవాదిని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే అంత ప్రశాంతంగా ఎలా బ్రతుకుతున్నారు? అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అయినా అసలు అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా, ప్రతి ఒక్కరు కుటుంబాలలో నా ప్రభ మీ శాంతి సమాధానాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించే బిడ్డలు బాధపడకుండా, అధైర్యపడకుండా ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు చూసి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా వాళ్ళు ఎవరన్నా దారి తప్పిపోతున్నారా అని గ్రహించుకునే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభా బిడ్డలు ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే అది వెర్రితనమని నా ప్రభ గ్రహించుకోలేని పరిస్థితులు. అలా ఆలోచిస్తే, ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే తర్వాత బాధపడాలని బిడ్డలు గ్రహింపు లేకుండా ఉన్నారు. క్షమించండి నా తండ్రి. బిడ్డలకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. మరి సరైన సమయంలో, సరైన వయసులో నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి, మీ చిత్తమే బిడ్డల జీవితంలో జరగాలి, నా మాట కాదయ్యా. బిడ్డలకు నా ప్రభ మరి ఎలాంటి సంబంధాలు, ఎలాంటి బిడ్డలు జతపడాలో అది మీ చిత్తంలోనే జరగాలి నా తండ్రి. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు, మేము బిడ్డలు జతపరిస్తే నా తండ్రి ఆ బంధాలు ఎక్కువ కాలం నిలబడవని, ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం, ఎంతో మందిని మేము చూస్తున్నాం నా తండ్రి. మా సొంత జ్ఞానంతో నా ప్రభ, మాకున్న అనుభవంతో కాదు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడిపోరయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు బిడ్డలకు జరిగించండి నా ప్రభ. మీ ఎడల భయము, భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు, బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదయ్యా. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి గల తండ్రి మీరుంటే చాలయ్యా, ఏ లోటు ఉండదు నా తండ్రి. అప్పుడు పాలవ్వకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, ఆ వివాహాల్లో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, గొడవలు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా తగినంతలోనే నా ప్రభ బిడ్డలు నా తండ్రి వివాహాలు జరుపుకోవాలి, జరిగించాలి అనే ఆలోచన, మనసు నా ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు అయ్యా, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మేమే వినలేదు నా తండ్రి, మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకిచ్చి నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకొని నా ప్రభ సమాధానపడే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమను, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించడం
మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయాము, బిడ్డ పుట్టి చనిపోయాడు, మరలా మేము గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి సమస్యకి పరిష్కారం మీ వద్దే ఉందని బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మనుషుల వైపు, హాస్పిటల్స్ వైపు బిడ్డలు ఒకవేళ ఇప్పటి వరకు చూసారేమో, ఇక నుండి నేను హాస్పిటల్స్ వైపు, మెడిసిన్ మీద నా మనసు పెట్టను, నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను అనే హృదయాన్ని నా ప్రభు నూతన ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభు. ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో శాపాన్ని తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభు. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నేను ఎలా జీవించాలి, మొదట నా తండ్రికి దృష్టిలో నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఇరుగు పొరుగు వారితో నా తండ్రి, ఇంట్లో వాళ్ళతో అందరితో సమాధానంగా ఉండే మనసును బిడ్డలకు ఇచ్చి మీరు గర్భఫలం ఇచ్చే వరకు, బహుమానం ఇచ్చే వరకు ఓర్పు, సహనంతో, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీరిచ్చిన బహుమానం బిడ్డల కడుపులో ఉన్నప్పుడు బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, ధైర్యంగా, విశ్వాసంతో, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నామయ్యా. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డలు నా ప్రభు, డెలివరీ టైంలో టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభు. ఆ తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలు డెలివరీ టైంలో ఆ తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడకుండా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నాలు చేశారే, మరి చేసిన తప్పు ప్రభు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి, నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడుతున్నాను, నాకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు, కానీ నా తండ్రి జ్ఞానం నాకు ఇస్తే ఖచ్చితంగా నేను ఉద్యోగం పొందుకుంటాను అనే ప్రభు హృదయాన్ని బిడ్డల విశ్వాసాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగం లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా మీ చిత్తమే జరగాలి నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలో మీ మీదే ఆధారపడే, మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే అదంతా మా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నాకు ముందుండి నేనే పాటినాను, అయినా సరే నా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి నా ముందుండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అనే తగ్గింపు, కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా ప్రభు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయాలతోనే జీవించి తృప్తికరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎప్పుడు నా ప్రభు దుఃఖంలోనే ఉండిపోతున్నాం, నిస్సహాయతలోనే ఉండిపోతున్నాం నా తండ్రి. మనశ్శాంతి లేకుండానే నా ప్రభు వేదనతోనే ఉండిపోతున్నాం నా ప్రభు. మాలో ఉన్న వేదన తీసివేసి ప్రశాంతమైన జీవితాన్ని, మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్ టెస్ట్కి ఎవరైతే వెళ్తున్నారో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో, కడుపులో గడ్డలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, చివరి స్టేజ్ అమ్మా అని మనుషులైతే చెప్తారు, కానీ మీరు చెప్పారు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా. మీరు మాట ఇచ్చారంటే నా తండ్రి, మీరు మాట తప్పరయ్యా, తప్పని దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. గుర్తు రావట్లేదయ్యా. ఈలోగా జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభు. వెర్రి వాళ్ళలాగా ఆలోచిస్తున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. మీ చిత్తం అయితే బిడ్డల మీద జాలిపడి నా ప్రభు, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించు నా తండ్రి. కాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, కడుపు నొప్పితో నా తండ్రి, జీర్ణ సమస్యలతో నా ప్రభు, కాళ్ళ వాపుతో నా తండ్రి, అలాగే నా ప్రభు మరి ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభు, కంటి సమస్యలతో ఎవరైతే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, లివర్ ఫెయిల్ అయిందని నా తండ్రి, అలాగే నా ప్రభు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో నా తండ్రి, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బాధపడుతున్నారో, నీరసంతో నా ప్రభు, బలహీనతలు ఎవరైతే కలిగి ఉన్నారో, ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒకనొక సమయంలో హిజ్కియా గారంటే నా ప్రభు మరి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపంగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, ఒకరికి నా ప్రభు ఆయుష్ పెరగాలన్న మీ చిత్తమే, ఆయుష్ తరగాలన్న మీ చిత్తమే నా తండ్రి, స్వస్థపడాలన్న నా ప్రభు అది మీ చిత్తం, మీ చేతిలోనే ఉంది నా తండ్రి. మీరు పక్షపాతి కారయ్యా. హిజ్కియా గారితో గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే మీరు పక్షపాతి కారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి బిడ్డలు చేసిన తెలుసో తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభు. ప్రతి ఒక్కరు జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు. మీ బలము, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభు బిడ్డలకు కలిగించమని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా ప్రభు యవనస్తులు నా తండ్రి ఈ లోకంలో పడిపోయి ఈ లోకంలో జీవిస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు, నీకు మేలు అన్నారు. మేలుకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాన్ని అసహించుకుని లోక ఫ్యాషన్ని విడిచిపెట్టిన ప్రభు, లోక బంధకాల నుంచి విడిపించే బిడ్డల్ని, మీ కాడిని మోసే బిడ్డల్లాగా బిడ్డలు నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు పనుల కోసం ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్ళారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వీసా కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, వేరే దేశం వెళ్ళాలని ఎవరైతే భాష నేర్చుకుని ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఇక్కడ వరకు మీరు తెచ్చింది మీరే, ఇక్కడ నుంచి ముందుకు నడిపించేది మీరే అనే విశ్వాసాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభు. మరి బిడ్డలు ఎవరైతే దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నామయ్యా. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు గారు ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మవేయబడినప్పుడు ఇంటి యజమానికి, జైలు అధికారికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభు. యోసేపు గారంత గొప్పవారు కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డలు దేశానికి వెళ్ళినప్పుడు భయపడకుండా, అధైర్యపడకుండా, దుఃఖపడకుండా, నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభ నిరుత్సాహపడకుండా, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించున్నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయానికి ఇవ్వాలనే మనసుని యజమానులు కలిగించున్నా ప్రభ. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, పని విషయంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అవమానాలు బిడ్డలు పొందకుండా మీరే తోడుగా ఉండమని అడుగుచున్న వారి తోటి వారిని కూడా మీరే నా ప్రభ వారి మనసును మార్చి మీ బిడ్డలతో నా ప్రభ సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ, వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్న మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మారుతున్న వాతావరణం తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించమని, గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుండే ఎంతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు మనసు, దీన మనసును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించే మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు మాకు దయచేయండి నా ప్రభు. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ
మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని, మా దేశానికి ఎవరైతే నా ప్రభ కాపుదల ఇస్తున్నారో బిడ్డలకి మీ బలము మీ శక్తి నా ప్రభ చురుకుదనాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం. నాతో మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.